పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. 92% సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో. యూజ్ దర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కాకూడదు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ నేను చూస్తాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం, దానివల్ల ఫలితాలు రావు. ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. As on today, I am talking speed of doing business. Now I am talking speed of delivering governance and public satisfaction. అండర్లైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు, గ్రీవెన్సే కాదు అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు. నెంబర్ 2, సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఈస్ ది కొలమానం. ఇక్కడ అవన్నీ కాదు. ఈ యాంగిల్లో మనం ముందుకెళ్దాం. నేను కూడా ఎక్కువ కాకుండా, ఎందుకంటే 11:15 పెట్టుకుందాం, నాకు టైం ఇచ్చారు. నేను కూడా టైంకు అవాయిడ్ అవుతున్నాను. ఒక 3 నిమిషాల ముందే కట్ చేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్గా 1:15 లంచ్ అంటే 1:15 లంచ్కి వెళ్దాం. అదే సమయంలో ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి అందరం కూడా డెలివరీ చేద్దామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరిని నేను కోరేది అంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను రాగద్వేషాలకు, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇక్కడుండే మేము అందరం కూడా కోalition గవర్నమెంట్లో రాగద్వేషాల కంటే, లైక్స్ అండ్ డిస్లైక్స్ కంటే పర్ఫార్మెన్స్ ఈజ్ అవర్ క్రైటీరియా. అది మా మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ, లాస్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక్కడ ఉండే లాస్ట్ మైల్లో కూడా అందరినీ ఎందుకు తీసుకున్నా అంటే, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన క్లారిటీ ఇవ్వడం. ఒక 4-5 సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నా, ఇక్కడుండే మంత్రులు ఏం డెలివర్ చేస్తున్నాం, ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడడం, ప్రతి ఒక్కరి క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మారడం ఈజీగా ఉంటుంది మీకు అందరికీ. మీరు చెప్తానే ఇమీడియట్గా అమలు చేసే, మళ్ళీ మీరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఫస్ట్ టైం ఇంతకుముందు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాం. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది పబ్లిక్ ఇష్యూసే. అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ 26 మందితో మాట్లాడి మేము 100 మంది మీ మీద పడి మీరు ఎంతో పైన ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి 360 degree ఐ వాంట్ టు అనలైజ్, దెన్ విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, హూ ఈజ్ డూయింగ్ బెటర్, దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ప్రపంచం అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా అలాంటి వాతావరణంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి
ఆ డైరెక్షన్లో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ 2 days మీరు చేసిన మంచి పనులు మీరు గర్వపడే విధంగా ఉంటాయి. ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే మీరు అసూయపడాల. నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేసిందంటే నేను 2 నిమిషాలు నిద్రపోను, నాకు అప్సెట్ అయిపోతాను. ఎందుకు వాళ్ళకంటే మనం ఎట్లా మిస్ అయ్యాం, ఎందుకు మిస్ అయ్యాం, ఎక్కడ మిస్ అయ్యాం, ఐ హావ్ టు కరెక్ట్ ఇట్. అక్కడి నుంచి నేను ఇంపల్సివ్గా ఉంటాను, అది అయ్యే వరకు మళ్ళీ. దట్ ఈజ్ మై నేచర్. కాబట్టి మీరు కూడా అలాంటి ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కలెక్టర్స్కి, ఇక్కడుండే ఆఫీసర్లకి, సహచర మంత్రివర్గ సభ్యులకి, రాష్ట్రం మొత్తం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యూనిట్ హెడ్స్కి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనంటాం.